బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో వచ్చే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి చిన్న చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇక 2 ఏళ్లకే ఈ నీళ్ళని తీసుకుని ఈ హక్కు తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడ మాట్లాడినాం. ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్ లో రాసుకున్నారు కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటికి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లల్లాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలి పెట్టిగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా, కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి, ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేరుతుంది. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నది అదే కదా. తెలంగాణ తన అజమాయిషీ లేకుండా ఎవరైనా రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ జగన్ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ ప్రయోజనం ఒకటే, నీళ్ళు కిందికి రావాలి. తెలంగాణ తనవాడే తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు. పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు, మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు, మనం ప్రాజెక్టు కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు. ఇవన్నింటినీ అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి 80% పూర్తి చేసేది కేసీఆర్ గారు. ట్రయల్ రన్ అయిపోయింది. ఓన్లీ పాలవాటి కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే. పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా? అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ 6 మాసాల లోపల తీర్పిచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో. రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం. ఈ తెలంగాణ ప్రజల జీవనమరణ సమస్య. ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఎవరికి కూడాను. నీళ్లు తప్ప నీళ్లు లేకపోతే తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ల కోసం. ఆ నీళ్ళనే మీరు